మనం చాలాసార్లు జీవితంలో అవతల పర్సన్ని ఒప్పించడానికి మన జీవితాన్ని ధారపోస్తాం, మన ప్రాణం పెట్టేస్తాం. అయినా అవతల పర్సన్ ఒప్పుకోకపోతే, అవతల సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు అనుకుంటాం, నేను ఇలా చేసి ఉంటే, ఇలా మాట్లాడి ఉంటే అవతల పర్సన్ ఒప్పుకునేవారు, నేను అలా మాట్లాడుంటే అవతల పర్సన్ ఒప్పుకునేవారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మహాభారతంలోనే శ్రీకృష్ణుడు యుద్ధానికి ముందు కౌరవులకి పాండవులకి మధ్య సంధి చేయాలని వెళ్ళినప్పుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఎంతో చెప్తాడు, సముదాయిస్తాడు. ఇలా చేస్తే నీ భవిష్యత్తు మంచిదని చెప్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. సాక్షాత్తు అవతార పురుషుడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు, పరిపూర్ణ అవతారం అని చెప్పబడిన శ్రీకృష్ణుడు చెప్పిన మాట దుర్యోధనుడి మీద పనిచేయలేదు. ఆ దుర్యోధనుడి యొక్క ఈగో, హార్ష్నెస్, ఆ ర్యాష్ బిహేవియర్, ఆ మాట తీరు ముందు దుర్యోధనుడు శ్రీకృష్ణుడి మాటలు విని గట్టిగా నవ్వుతూ తన భుజాలు తాను గట్టిగా కొట్టుకుంటూ అహంకారంతో ప్రవర్తించాడు. పైగా తనదే అంతా రైటు, పాండవులదే అంతా తప్పన్నట్టు వాదించాడు. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడి మాటలు అహంకారంతో కూడిన మనసు ఉన్న దుర్యోధనుడి మీద పనిచేయలేదు. అటువంటిది మన ఈ చోటామోటా ప్రయత్నాలు, చిన్న చిన్న ప్రయత్నాలు, ఎందుకంటే శ్రీకృష్ణుడితో పోలిస్తే మన బుద్ధి, మన శక్తి చాలా పరిమితమైనవి. మనం ఫెయిల్ అవ్వడంలో ఆశ్చర్యం అనేది అసలు లేదు. కాబట్టి ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఇలా ఆలోచించాలి. మన ఇతిహాసాల నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. సాక్షాత్తు దేవతా సమానమైన శక్తి ఉన్న పాండవులు ఫెయిల్ అయ్యారు, శ్రీకృష్ణుడు ప్రయత్నం ఫెయిల్ అయింది దుర్యోధనుడు ముందు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సాక్షాత్తు భగవంతుడు దిగొచ్చి చెప్పిన ప్రతి ఒక్కడు ఎలాగ ఆలోచిస్తాడంటే, వాడి ఆలోచనలు, వాడి మనస్తత్వం ఎలాగుంటే అలానే ఆలోచిస్తాడు. అంతే తప్ప మనం చెప్పినంత మాత్రాన మారిపోరు. ట్రూ మైండ్ మెచ్యూరిటీ అంటే ఎలా ఉంటుంది అంటే, అందరినీ నా మాటలతో మార్చేస్తాను అనడం ట్రూ మెచ్యూరిటీ కాదు, అది ఫూలిష్నెస్. చెప్పాల్సింది చెప్పి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీకు బాగా దగ్గర వాళ్ళు, నీ జీవితానికి శ్రేయోభిలాషులని అనుకుంటున్నావో వాళ్ళతోనైనా సరే ఎంతవరకు చెప్పడం నీ కర్తవ్యమో అంతవరకు చెప్పి సైలెంట్ అవ్వు. అందరినీ మార్చేస్తాను, అన్నిటినీ మార్చేస్తాను అనుకోవడం మూర్ఖత్వమే. ఎందుకంటే భగవంతుడి ప్రయత్నాలైనా సరే ఫెయిల్ అయ్యాయి. మహాభారతంలో తీసుకుంటే తన కంటి ముందే వంశం అంతా నాశనమైంది, తన కంటి ముందే తన మేనలుడు అభిమన్యుడు మరణించాడు. అయినా అతను అలా మౌనంగా తన కర్తవ్య నిర్వహణ చేశాడు తప్పించి నా ప్రయత్నం ఫెయిల్ అయిందే అని ఈగోయిస్టిక్ ఆలోచనలకు వెళ్ళలేదు, లేనిపోని తలకాయ నిప్పులు మీదేసుకోలేదు. సో ట్రూ మెచ్యూరిటీ ఏంటంటే సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం, అందరినీ మార్చేస్తానని వింత వెర్రివాదనలు చేయకుండా ఉండడం. శ్రీమాత్రే నమః.